సో ఉరిమి ఉరిమి మంగళ మీద పడ్డట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన చేసినోడు తప్పొకడైతే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధం ఇది? లా అండ్ ఆర్డర్ పరిధిలో ఉన్న అంశము. లా అండ్ ఆర్డర్లో కంప్లైంట్ ఇచ్చారు, ఇచ్చిన దానికి ఫోక్సో యాక్ట్ పై రిజిస్టర్డ్ అయ్యింది. సో దానికి ఇమీడియట్గా ఒక సిట్టింగ్ వేశారు. సిట్ వేసిన తర్వాత ఆమె ఎంక్వైరీ మొదలుపెట్టింది. వాడు పరారులో ఉన్నారని చెప్పారు. సో పరారులో ఉన్నామని పట్టుకోవడానికి కూడా టైం పడుతుంది కదా, ఇమీడియట్ అయితే కాదు కదా. నేను ఏమంటున్నా అంటే దీంట్లో ముఖ్యంగా బండి సంజయ్ గారు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. తన కొడుకు పైన నేరుగా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత బండి సంజయ్ గారు ఉన్నది. సో మరి బండన్న బయటల బిడ్డల పట్ల ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ కోణంలో మీరు దాన్ని ముందు నిలబడ్డారు. మీకు ఒక మాస్ లీడర్ అనే పేరు ఉన్నది. మరి మాస్ లీడర్ అంటే మరి కుటుంబానికి వచ్చేవరకే మరి అంత బంధుప్రీతి ఎందుకని అడుగుతున్నాను నేను. ఒక ప్రజాప్రతినిధిగా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఉండొచ్చు, ఒక ప్రజాప్రతినిధిగా ఉండొచ్చు. నువ్వు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్పినావు? మనసా వాచా కర్మేనా బంధుప్రీతి కానీ ఇక్కడ ఎలాంటి వాటికి తావు ఇవ్వకుండా నిస్వార్థంగా నేను ప్రజాసేవ చేస్తానని చెప్పినావు. మరి నీ ఇంటి బిడ్డ అయినప్పుడు మరి అది దీంట్లో ఈ బంధుప్రీతిలో నువ్వు తటపటాయిస్తున్నావని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా కూడా మంచి అయితే మంచి అయింది, చెడైతే చెడైంది. నువ్వు ఫస్ట్ నీ కొడుకుని తీసుకొచ్చి ఎంక్వైరీ ముందు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. లేదనుకుంటే మరింత పొలిటికల్ డ్యామేజ్ మీకే అవుతుంది తప్ప ఇక్కడ ఎవరికి వచ్చేది ఏమీ లేదన్నది గమనించాలి.